కబ్జా మీద ఉన్న ఇండ్ల స్థలాలపై హక్కులు కల్పించి న్యాయం చేయాలి. కబ్జా మీద ఉన్న ఇండ్ల స్థలాలపై హక్కులు కల్పించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మునుగోడు మండలం తురకగూడెం గ్రామస్తులు నేడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తాము గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందినవారమని, తమకు చుట్టుపక్కల ఉన్న భూమిపై గత 40 సంవత్సరాలుగా కబ్జా మీద ఉన్నామని, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం వారు మోడల్ స్కూల్, హాస్టల్, గ్రౌండ్, పార్కు కొరకు భూమిని తీసుకొని వేరే రైతులకు పంట సేద్యానికి ఇస్తున్నారని వాపోయారు. తమ యొక్క ఇండ్ల స్థలాలను, రేకుల కొట్టాలను దౌర్జన్యంగా తొలగించి తీసుకున్నారని, కావున తమ యందు దయ ఉంచి కబ్జా మీద ఉన్న ఇండ్ల స్థలాలను తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. రమేష్, అదే మునుగోడు మండలం తుర్కగూడెం విలేజ్. మా విలేజ్లో ఉన్న 75 సర్వే నెంబర్ల వేరే రాజకీయ నాయకులకు అసలు భూమి వాళ్ళ పేరు మీద కలిగి ఉంది. వాళ్ళని ఏం చేయలేక పేదోళమైన మాకు మా తుర్కగూడెం చుట్టూ ఒక బడికి, ఒక గుడికి వెచ్చించిన స్థలాన్ని ఎంఆర్ఓ, ఎమ్మెల్యే గారు, వివిధ పార్టీ నాయకులు లాక్కోవాలని చూస్తున్నారు. అదే మునుగోట్ల 131 సర్వే నెంబర్, వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ వేరే సర్వే నెంబర్ల రాజకీయ నాయకులకు కలిగి ఉన్న భూమి కాబట్టి, అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళని ఏం చేయలేక తుర్కగూడెం పేదలైన ప్రజలు, ఎస్సీ ప్రజల మీద, వాళ్ళ మీద దౌర్జన్యానికి గురి చేస్తుంది సార్. దయచేసి మా భూములను మాకు ఉంచి, మా దొడ్లాడుకు జాగరైనా కానీ, మా ఊరికి ఏమన్నా చుట్టుపక్కల ఉన్న వేరే పరిస్థితులు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మునుగోడు మండలం వచ్చి మరి భూములు దౌర్జన్యం చేసి తీసుకొని బడికి అని చెప్పారు, స్కూల్కి అని చెప్పారు. ఇట్లా తీసుకొచ్చి గుట్లాలు కడతామని అన్నారు, ఊరికి బాగు పెడతామని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 3 నెలల నుంచి అట్లా చేస్తూ మీ బడి కోసమే అనుకున్నాం. మన 4వ తారీఖు నాడు వచ్చి ఏం చేసి వ్యవసాయ రైతులకు, మా ఊరు భూమి తీసి వ్యవసాయ రైతులకు పంచిపెట్టి, మాకు అది న్యాయం కాదు. పునాదుల పొండి మా ఇంట్లో పొండి తీసి అద్రాలు వేసి వేరే వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి వంచిస్తారు. మా ఎస్సీ వాళ్ళకి తీసి, ఎస్సీ వాళ్ళంతా అడుగు తీసి వేరే వాళ్ళకి వంచిస్తారు. అది మాకు వద్దు అని కాకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టి, స్కూల్ కట్టి దానికి ఒప్పుకుంటాం మేము. కానీ రైతులు మాత్రం తీసుకొచ్చి, దయచేసి రైతులు మాత్రం మా ఇంటి పక్కన పెట్టొద్దు. గ్రామానికి, మా ఊరికి కాలేజీ కట్టిస్తానని, మా పిల్లలకు మొత్తం మంచిగా చేశానని చెప్పిండు సార్. వచ్చి చెప్తే మేము అవునని నమ్మినాక మళ్ళీ తర్వాత అక్కడ రైతులు తీసుకొచ్చి మా గోడల పక్కల, మా ఇళ్ళ పక్కల రైతులకు భూములు ఇవ్వడం జరిగింది. కొలతరాలు కూడా పాతినాక మాకు బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. పాములు, తేళ్ళు అన్నీ వస్తాయి, ఇళ్ళ పక్కల నీళ్ళు అవుతాయి. మేము ఎక్కడ పోవాలని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం. మాకు